పైడ్ పైపర్ ఆఫ్ హామెన్. ఒకానొకప్పుడు హామెలిస్ అనే పేరుగల ఒక చిన్న నగరం ఉండేది. ఈ ఊరు జర్మనీలోని ఒక నది ఒడ్డున ఉండేది. అది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం. కానీ ఒక 50 సంవత్సరాల క్రితం జనం ఆ హామెలిన్ని చాలా మురికిగా అపరిశుభ్రంగా తయారు చేశారు. వాళ్లు చెత్తని రోడ్ల మీద, వారి ఇంటి బయట ఎక్కడికి వెళితే అక్కడ పారేయటం మొదలుపెట్టారు. కానీ అక్కడి మేయర్ కూడా ఈ విషయాలన్నీ అస్సలు పట్టించుకోలేదు. దాని కారణంగా ఊరు మొత్తం ఎలుకలతో నిండిపోయింది. హామ్లిన్లోని ప్రజలు ఎలుకల వల్ల వ్యాపించబడ్డ ఎన్నో రకాల రోగాలతో బాధపడ్డారు. సిటీలో ఎక్కడ చూసినా ఎలుకలే ఉండేవి. అవి ఉయ్యాలలో ఉండే చంటిపిల్లల్ని కొరికేవి. ఇంట్లోని చీజ్ మొత్తం తినేసేవి. ఇంట్లోని ఉప్పు, చేపల డబ్బాలు తెరిచేసేవి. ఇంట్లోని షూలని, హ్యాట్లని నివాసంగా మార్చుకునేవి. పైగా అవి మీటింగ్ రూముల్లో కూడా వెళ్లి వాటి కీచుమనే అరుపులతో ప్రజల సంభాషణకి ఆటంకం కలిగించేవి. పట్నంలోని ప్రజలందరూ మేయర్ ఉండే చోటికి పరుగులు తీసి వారి సహాయం కోరారు. బయట జనం అరుపులు విని మేయర్ బయటకొచ్చాడు. ఏంటి మీ సమస్య? వీలైనంత త్వరగా మీరు ఎలుకల నుంచి విముక్తి దొరికేలా ఏమైనా చేసి తీరాలి, లేకపోతే మేము మిమ్మల్ని గద్దె నుంచి దింపేస్తాం. సమస్యని పరిష్కరించడానికి మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మాకు కొంచెం సమయం ఇవ్వండి. ప్రజలు మేయర్ చెప్పిన మాటలకి ఊరట చెందారు. మేయర్ తన కౌన్సిల్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎన్నో సుదీర్ఘ చర్చలు, ఎన్నో గంటల వాదోపవాదాల తర్వాత కూడా వాళ్ల సమస్యకు పరిష్కారం వెతకలేకపోయారు. హఠాత్తుగా అక్కడ తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. లోపలికి రండి. అప్పుడొక వ్యక్తి లోపలికొచ్చాడు. ఎవ్వరూ ఎప్పుడూ చూడని విధంగా చాలా వింతగా ఉన్నాడు. అతనొక ప్రత్యేకమైన పొడవాటి కోటు వేసుకున్నాడు. అది సగం ఎరుపు రంగుతో, సగం పసుపు రంగుతో కుట్టబడి ఉంది. అతను చాలా సన్నగా, పొడవుగా ఉన్నాడు. అతని చేతివేళ్లు ఏదో అతనొక ఫ్లూటును వాయించబోతున్నట్టు అసహజంగా కదులుతున్నాయి. నువ్వేదైనా సర్కస్ నుంచి పారిపోయి వచ్చావా? ఆ హాల్లో ఉన్నవారంతా నవ్వడం మొదలుపెట్టారు. అందరూ నన్ను పైడ్ పైపర్ అంటుంటారు. నాకు ప్రపంచంలోని అన్ని ప్రాణుల్ని వశపరుచుకోగల అద్భుతమైన ప్రతిభ ఉంది. పాకుతూ, ఈదుతూ, ఎగురుతూ, పరిగెడుతూ నడుస్తూ ఉంటే ఏ జీవినైనా సరే నా ప్రతిభతో వశపరుచుకుంటాను. అంటే తేళ్లు, కప్పలు, జలగలు, పాములు, ఇంకా ఎలుకల్లాంటివి. ఎలుకలా? నువ్వు ఎలుకల్ని వశపరుచుకోగలవా? కానీ నిన్ను ఎలా నమ్మమంటావు? నేను ఆఫ్రికా దేశంలోని ప్రజలని ఒక పెద్ద పందికొక్కుల గుంపు నుండి కాపాడాను. ఆసియాలోని పట్టణ ప్రజలని గబ్బిలాల బారి నుండి కాపాడాను. ప్రజలని ఈ జీవుల నుంచి కాపాడడానికే నేను ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాను. సరే, నీ ప్రతిభను చూపించి మమ్మల్ని ఎలుకల బారి నుంచి కాపాడు. షూ షూ అనుకుంటున్నాం. తప్పకుండా సార్, కానీ అందుకు మీరు నాకు 1000 బంగారు నాణాలిస్తారా? తప్పకుండా ఇస్తాం. నువ్వేమడిగినా సరే. కౌన్సిల్ సభ్యులారా, మీరేమంటారు? కౌన్సిల్ సభ్యులు మేయర్ నిర్ణయానికి ఒప్పుకున్నారు. నువ్వు ఇక నీ పని మొదలు పెట్టొచ్చు. పైడ్ పైపర్ వీధిలో అడుగుపెట్టి నవ్వుకున్నాడు. అతను నిదానంగా తన ఫ్లూట్ని బయటకు తీశాడు. అతను తన ఫ్లూట్తో 3 రకాల స్వరాలను పలికించడం మొదలుపెట్టాడు. ఏదో మాయలాగా ఎలుకలన్నీ దొర్లుకుంటూ ఇళ్లల్లో నుంచి, షూలలో నుంచి, హ్యాట్లలో నుంచి బయటకొచ్చాయి. అది అవి తింటున్న వాటిని వదిలిపెట్టి. నల్ల ఎలుకలు, తెల్ల ఎలుకలు, బూడిద రంగు ఎలుకలు అన్ని పరుగులు తీస్తూ వీధుల్లోకొచ్చేశాయి. అవన్నీ ఆ పైపర్ వెనక వెళ్లడం మొదలుపెట్టాయి. అడుగులో అడుగు వేసుకుంటూ అతను వెనకాల ఊరంతా తిరుగుతూ చివరికి చెరువును చేరుకున్నాయి. హామెలిన్ ప్రజలిదంతా చూస్తూ చాలా ఆనందించారు. అది కళ్ళు నోరు అప్పగించి మరి. ఆ పైపర్ నదిలోని ఒక రాయి మీదకి దూకి అక్కడే నిలబడి ఫ్లూట్ వాయిస్తూ ఉండిపోయాడు. అతని వెనకొచ్చిన ఎలుకలన్నీ నదిలో పడి మునిగిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి తెలియకుండానే అవన్నీ నదిలోకి దూకేశాయి. మరుక్షణంలో నది ఒడ్డున ఒక్క ఎలుక కూడా లేదు. హామెలిన్ నగరం ఎలుకల బారి నుంచి బయటపడింది. తర్వాత పైపర్ తన బంగారు నాణేలు తీసుకోవడానికి మేయర్ దగ్గరికి వెళ్లాడు. నా పని నేను చేశానండి. ఇక ఇప్పుడు మీరు మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. నాకు నా బహుమతినివ్వండి. నువ్వు చాలా అద్భుతమైన పని చేశావు. కానీ 2 గంటలు చేసిన ఇలాంటి చిన్న పనికి మరి 1000 బంగారు నాణాలంటే చాలా ఎక్కువ. ఈ పనికి అంత ఎక్కువ ధనాన్ని ఇవ్వడం అస్సలు కుదరదు. మీరు మీ మాట తప్పుతున్నారు. నేను నీకు 100 బంగారు నాణాలిస్తాను. ఈ పనికి ఇదివ్వడమే చాలా ఎక్కువ. ఇది న్యాయం కాదు.
ఇప్పుడు నేనేం చేయగలనో మీకు చూపిస్తాను. ఇలాంటి ఒక పిచ్చి ఫ్లూట్ వాయించుకునేవాడు ఈ నగరంలో ఒక్క ఇటుకని కూడా ఏం చేయలేడు. ఈ నాణాలు తీసుకో, లేకపోతే ఊరు వదిలి వెళ్ళిపో. ఆ పైపర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వీధిలోకి వచ్చి మళ్లీ తన ఫ్లూట్ ని బయటికి తీశాడు. అది తన నోటి దగ్గర పెట్టుకుని వాయించడం మొదలుపెట్టాడు. కాని ఈసారి ఆ స్వరం వేరే విధంగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ అన్నీ మరచి పైపర్ వైపుకు నడవటం మొదలుపెట్టారు. పైపర్ నడవడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ అతన్ని అనుసరించారు. వారి తల్లిదండ్రులు, పెద్దవాళ్లందరూ ఆ స్వరానికి అవాక్కయ్యారు. కాని వారు ఉన్న చోటు నుంచి కదల్లేకపోయారు. ఆ పైపర్ స్వరం వాళ్ళని అలా చేసేసింది. ఆ పైడ్ పైపర్ నది వంతెన దాటుకొని కొండల వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతను ఒక కొండ పక్కకి చేరుకోగానే కొండలో ఒక వింత గుహద్వారం తెరుచుకుంది. ఆ పైపర్ లోపలికి వెళ్లాడు. అతని వెనక పిల్లలు కూడా వెళ్లారు. వాళ్ళు వెళ్ళాక గుహద్వారం మూసుకుపోయింది. గుహ బయట ఉండిపోయిన ఒకే ఒక అబ్బాయి, ఒక కుంటివాడు. అతను ఆ గుహద్వారం మూసుకునేలోపు చేరుకోలేకపోయాడు. ఫ్లూట్ స్వరం ఆగిపోగానే ప్రజలందరూ కొండల వైపుకి పరుగులు తీశారు. వాళ్ళకా కొండ దగ్గర ఒకే ఒక అబ్బాయి కనిపించాడు. అతన్ని మిగతా పిల్లల గురించి అడిగారు. వాళ్ళందరూ గుహలోకి వెళ్ళిపోయారు. నేను వెళ్లేసరికి ఆ గుహద్వారం మూసుకుపోయింది. కానీ అసలు మీరందరూ అతని వెనక ఎందుకు వెళ్తున్నారు? అతని స్వరం మమ్మల్ని మాయ చేసింది. ఒక అద్భుత లోకానికి తీసుకెళ్తానని. అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు చెట్లకి కాస్తాయంట. అది ఇంకొకటి కూడా చెప్పింది. నేను నా కాళ్ల మీద అన్ని చోట్లకి పరిగెట్టొచ్చని. కానీ ఆ స్వరం హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు చూసుకుంటే నేను కొండ ఎదురుగా నిలబడున్నాను. ప్రజలు చాలా బాధపడ్డారు. తమ పిల్లల కోసం ఏడవటం మొదలుపెట్టారు. కాని ఎందుకూ పనికిరాలేదు. నా తల్లి తిరిగొచ్చాయమ్మా, తిరిగొచ్చే తల్లి. వాళ్లు మేయర్ని పిలిపించి జరిగిన వాటన్నిటికీ అతన్ని నిందించారు. నేను నా బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. నేను చేసిన పనులన్నింటికీ నన్ను క్షమించు. నేను నీకోసం 1000 బంగారు నాణాలు తీసుకొచ్చాను. దయచేసి మా పిల్లల్ని మాకు తిరిగిచ్చేయి. నువ్వెక్కడున్నా మా దగ్గరికి తిరిగొచ్చే పాయిడ్ పైపర్. అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పైపర్ కొండ వెనక నుంచి బయటకి నడుచుకుంటూ వచ్చాడు. అందరూ అతన్ని చూసి చాలా ఊరట చెందారు. నువ్వు తిరిగొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. మా పిల్లలెక్కడా? వాళ్ళందరూ సురక్షితంగా, సంతోషంగా ఉన్నారు. మీరు మీ మాట నిలబెట్టుకున్న వెంటనే వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. మేయర్ అతనికి 1000 బంగారు నాణేలిచ్చారు. వెంటనే ఆ కొండ గుహద్వారం తెరుచుకుంది. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చి వారి తల్లిదండ్రుల్ని కౌగిలించుకున్నారు. పాయిడ్ పైపర్, మా ఊరందరి తరపున నీకు ధన్యవాదాలు చెబుతున్నాం. మమ్మల్ని ఎలుకల బారి నుంచి కాపాడినందుకు, మా పిల్లల్ని మాకు తిరిగిచ్చినందుకు. ఇక భవిష్యత్తులో నేనిచ్చిన మాటెప్పటికీ తప్పను. మీరందరూ మీ పిల్లల్ని పోగొట్టుకుంటారు. పైగా ఆ ఎలుకలు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఏంటి? ఏంటి? ఎందుకు? ఎందుకు? మీ నగరం అపరిశుభ్రంగా ఉంది. ఇది ఎలుకలని కొన్ని పురుగులై ఆకర్షిస్తుంది. అవి మీ నగరంలో రోగాలను వ్యాపింపచేస్తాయి. అలా త్వరలో మీ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. ఇదే వాళ్ళని మీకు దూరం చేస్తుంది. ఈ నగరానికి మేయర్గా ఇక నీ నా బాధ్యత తీసుకుంటున్నాను. నగరాన్ని శుభ్రంగా ఉంచుతాను. మేము చెత్తను చెత్త కుండీలలో మాత్రమే వేస్తాము. మా నగరాన్ని ఎలుకలు, రోగాల బారి నుండి దూరంగా ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అవును, అతను చెప్పింది నిజమే. సరే అయితే, నేను బయలుదేరాల్సిన సమయం అయింది. పాయిడ్ పైపర్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. హామెలిన్ చాలా శుభ్రంగా తయారైంది. 50 ఏళ్ల క్రితం అది ఎలా ఉండేదో అలా.